అపోస్తులు పౌలు విస్తులు ప్రజలు ఏదైతే చేసేవారో అదే పని ఈ జామకు కూడా అనుభవించే పరిస్థితి కలిగేది. అలాంటి పరిస్థితుల్లో గమనించిన దేవుని పిల్లారా, అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూసాడంటే జామ ఏం చేస్తాడంటే, బాబు ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగో పౌరులతో ఉన్నట్లయితే ఇలాంటి శ్రమలో నేను అనుభవించాలి, ఇలాంటి కష్టాలు నేను అనుభవించాలి, ఇలాంటి సమస్యలు నేను అనుభవించాలి, అలా ఇలాంటి శోధన నేను అనుభవించాలి అని అనేక రకాలైన విపత్తును ఆమె నిలిపడి చేస్తుందని ఉద్దేశంతో దేమ ఏం చేస్తాడంటే కనుక పౌలును విడిచి ఇహలోకమును ప్రేమించి లోకానికి బానిసైపోయాడు. ఎవరంటే కనుక దేమ. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను పోగొట్టుకొని ఏం చేశాడంట, లోకం యొక్క ప్రేమను ఆశించాడు. ఎవరంటే ఇక్కడ దేమ అనమాట. కాబట్టి గమనించే దేవుని పిల్లారా, కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు చూడండి, అపోస్తలుల పౌలుతో దేవుని పరిస్థితుల్లో ఉన్నటువంటి దేమ పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి నిత్య